నాకు అర్థమైందమ్మా. కానీ మీ అబ్బాయికే అర్థం కావడం లేదు అత్తయ్య గారు. పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్ళలేదా? దాందే ఉందమ్మా, ప్లాన్ చేసుకోండి, ఇప్పుడు వెళ్ళండి. మీది గొప్ప మనసు అత్తయ్య. ఎంత సింపుల్ గా వెళ్ళమన్నారు, ఆయనే ఏం పట్టించుకోవడం లేదు. అత్తయ్య, హనీమూన్ కి వెళ్తేనే ఆరోగ్యం బాగుంటుందట, నాకు నర్స్ చెప్పింది. ఏంటత్తయ్య నవ్వుతున్నారు? ఈ మాట నిజంగా నర్స్ అన్నది. సత్య ఏమో డాక్టర్ ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు అని అంటూ హనీమూన్ ని వాయిదా వేస్తున్నాడు. సిరి చాలా స్పీడ్గా ఉంది. ఈ అమ్మాయి అన్నట్టు వీళ్ళని హనీమూన్కి పంపించేద్దాం. కాకి పిల్ల ఇక్కడుండదు, సత్య రిలేషన్ కట్ అవుతుంది. సరే, వాడేదో ఆలోచనలో ఉండి అలా అనుంటాడు. మీరెక్కడికి వెళ్తానంటే అక్కడికి నేను పంపిస్తానుగా. కొడుకు కోడలు సంతోషంగా ఉండడం కంటే నాకు కూడా ఏం కావాలి? థ్యాంక్స్ అత్తయ్య గారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అని అనుకున్నాను. మీ అంత మంచి అత్తయ్య ఇంకెవ్వరూ ఉండరు. అదిగో కిరణ్ మయ్య గారు కూడా వచ్చేశారు. నమస్తే మేడం. నమస్తే. మీకు నేనే ఫోన్ చేశాను మేడం. ఇప్పుడేంటి ప్రాబ్లం? మేడం, తను మీకు తెలుసు అనుకుంటాను, మంజు మేనత్త త్రిపుర గారు. ఆ మేడం గారికి నేను బాగా తెలుసు. నేను మేడం గారిని చాలాసార్లు చూశాను.